త్వరలో మీరు కొత్త నోట్ మళ్ళీ చూడబోతున్నారు. అవక్కయ్యరా, ఈసారి మీరు అనుకున్నది ఏం జరగట్లేదు. ఎందుకంటే మరోసారి కొత్త 100 రూపాయలు అలాగే 200 రూపాయల నోట్లను జారీ చేయడం గురించి ఆర్బీఐ వెల్లడించింది. ఈ కొత్త 100 రూపాయలు 200 రూపాయల నోట్లలో ఎలాంటి మార్పులు చేయబోతున్నారో కూడా ఆర్బీఐ మంగళవారం వివరంగా తెలిపింది. ఎందుకంటే గతంలో కూడా రిజర్వ్ బ్యాంకు కొత్త 500 రూపాయల నోట్లను జారీ చేసింది. దీనికి అదనంగా పాత 1000 రూపాయల నోటును కూడా నిలిపివేసింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు కొత్తగా నియమితులైన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన 100 రూపాయల 200 రూపాయల నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ నోట్ల డిజైన్ మహాత్మా గాంధీ సిరీస్ లోని ప్రస్తుత 100 రూపాయలు 200 రూపాయల నోట్లను పోలి ఉంటుంది. అందరి దృష్టిలో ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ గతంలో జారీ చేసిన అన్ని 100 రూపాయలు ఇంకా 200 నోట్లు ఎప్పటిలాగే చట్టబద్ధంగా చలామణిలో కొనసాగుతాయి. ఇంకా వాటిని చలామణి నుండి తొలగించడం లేదా నిషేధం అలాంటివి జరగవు అని స్పష్టంగా వెల్లడించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 2024లో ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే శక్తికాంత దాస్ అసలు చివరి పదవీ కాలానికి ముందే శక్తికాంత దాస్ పదవీ కాలం ముగించారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్బీఐ 26వ గవర్నర్ గా అతను బాధ్యతలు స్వీకరించారు. మల్హోత్రా 1990 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన 3 సంవత్సరాల అప్పటి కాలానికి నియమితులయ్యారు. కొత్త 50 రూపాయల నోట్లు కూడా జారీ. గత కొన్ని నెలలకు ముందు కొత్తగా 50 రూపాయల నోట్లను విడుదల చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ కొత్త నోట్లపై గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం కూడా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ చెబుతోంది. కానీ ఎప్పటిలాగే కొత్త సిరీస్ లో మహాత్మా గాంధీ ఫోటోతో కూడా ఈ నోట్లపై ముద్రించనుంది. ఈ నోటుపై కొత్త భద్రతా లక్షణాలను ఏర్పాటు చేస్తారు. అంటే తద్వారా దానిని నకిలీ చేయడం కష్టమవుతుంది. ఇంకా దేశంలో పెరుగుతున్న నకిలీ నోట్ల వ్యాప్తిని ఆపవచ్చు. ఆర్బీఐ అన్ని నోట్లను ఎందుకు మారుస్తుందంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా 500 రూపాయల నోటుపై భద్రతా ఫీచర్స్ పెంచడం ద్వారా దానిని నకిలీ నోట్ల నుండి అసలైన నోట్లను రక్షించారు. కానీ ఇప్పుడు ఆర్బీఐ చిన్న విలువ అంటే తక్కువ విలువ గల నోట్లను కూడా మారుస్తోంది. ఈ లెక్కను చూస్తే 10 రూపాయల నుండి 50 రూపాయల రూపురేఖలు మారవచ్చు. రిజర్వ్ బ్యాంక్ అంటే పాత నోట్లతో చూస్తే కొత్త 50 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయల నోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నోట్లపై కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం మాత్రమే కాకుండా నకిలీ నోట్ల నివారణ వంటి భద్రతా లక్షణాలు కూడా మెరుగుపరచబడతాయి. ముఖ్యంగా మహాత్మా గాంధీ కొత్త ఫోటోలు అలాగే కొత్త సిరీస్ అండ్ ఎప్పటిలాగే దేశం స్టాండర్డ్ పరిణామాలు కాపీ చేయడం చాలా కూడా కష్టంగా మారుతాయి. అంటే ఈ నోట్లను నకిలీ చేయడం లేదా ఫేక్ కరెన్సీ సృష్టించడం లేదా హవాలా బిజినెస్ చాలా కష్టం అవుతుంది.